సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జనరల్గా మన ఆధార్ కార్డ్ పోయినట్టయితే మనం డౌన్లోడ్ చేయాలంటే మన వల్ల పాసిబుల్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎక్కడైనా మీ సేవా సెంటర్కి వెళ్ళేసి అక్కడ నుంచి మన యొక్క ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసి వాళ్ళకు 200-300 మనం పే చేయాల్సి ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇప్పుడు నేను ఒక అద్భుతమైన ట్రిక్ అనేది తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. మీ దగ్గర మీ స్మార్ట్ ఫోన్ నుండి మీ ఆధార్ కార్డ్తో మీ మొబైల్ నెంబర్ లింక్అప్ అయి ఉన్నట్లయితే ఆన్ ది స్పాట్లో అంటే చిటికెలో మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇదా నేను నా యొక్క ఆధార్ కార్డ్ని మీకు డౌన్లోడ్ చేసి లైవ్లో చూపిస్తాను ఫ్రెండ్స్, ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది అఫీషియల్గా గవర్నమెంట్ తరపు నుంచి ఇప్పుడిప్పుడే లాంచ్ అయిన కొత్త అప్లికేషన్ అన్నమాట. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఆధార్ అన్నమాట. సింపుల్గా ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసి ఏ విధంగా మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సింపుల్గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్లో మనకు మన యొక్క మొబైల్ నెంబర్తో దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోమని మనకు అడగడం జరుగుతుంది అనమాట. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చాలా సింపుల్గా మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్తో మీరు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే చిన్నగా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓ ఓటీపీతో మీరు సింపుల్గా లాగిన్ అనేది దీంట్లో అయిపోవాల్సి ఉంటుంది. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ చూడండి, దీనిపైన ట్యాప్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మీకు సంబంధించిన మీ యొక్క ఆధార్ కార్డ్ పోయినట్లయితే దానికి సంబంధించిన 14 డిజిట్ నంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకు సంబంధించిన 14 డిజిట్ ఆధార్ నంబర్ నేను ఇక్కడ ఇచ్చేస్తాను చూడండి మీ ముందటనే. ఈ విధంగా మీకు సంబంధించిన 14 డిజిట్ ఆధార్ నంబర్ ఇచ్చేసిన తర్వాత చిన్నగా మీకు క్యాప్చా కనిపిస్తుంది చూడండి, 1033. ఈ విధంగా మీకు ఏదైనా క్యాప్చా రావచ్చు, దాన్ని మీరు ఈ విధంగా ఫిల్ చేసి ఇక గెట్ ఓటీపీ పైన ట్యాప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా గెట్ ఓటీపీ పైన ట్యాప్ చేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ డిటెక్ట్ చేయకపోతే మీరు మాన్యువల్గా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా నేను మాన్యువల్గా ఇక్కడ ఎంటర్ కూడా చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీనిపైన మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా సబ్మిట్ బటన్ పైన ట్యాప్ చేయగానే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రావడం జరుగుతుంది బయటికి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, కొద్దిగా లోడింగ్ అనేది తీసుకుంటుంది. ఆటోమేటిక్గా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోయి మన మొబైల్స్కి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, నాకు సంబంధించిన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అనేది అయిపోతుంది. బట్ ఇక్కడ మనకు ఒక పాస్వర్డ్ని ప్రొటెక్ట్ అయ్యి వస్తుంది అనమాట. ఆ పాస్వర్డ్ని మనం ఏం ఎంటర్ చేయాలంటే మనకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్తో పాటు మనకు సంబంధించిన నేమ్లో ఫస్ట్ 4 డిజిట్స్ అంటే మీ సర్నేమ్ కావచ్చు, అది నేమ్ కావచ్చు. ముందు సర్నేమ్ ఉంటే సర్నేమ్ నుంచి ఇక్కడ 4 డిజిట్ నేను ఎంటర్ అనేది చేస్తాను చూడండి. సర్నేమ్ నుంచి మీరు 4 డిజిట్, అదేవిధంగా మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ 4 డిజిట్, మొత్తం 8 డిజిట్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఎంటర్ చేస్తాను చూడండి. ఇక్కడ 4 డిజిట్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా ఎంత ఎంటర్ చేసినట్లయితే ఇదే మన పాస్వర్డ్. సింపుల్గా మనం ఓపెన్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ ఇక్కడ మనకు లైవ్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. చూశారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్. ఈ విధంగా మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంటే మీ మొబైల్తో ఆధార్ లింక్అప్ అయి ఉన్నట్లయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఎక్కడ వెళ్ళకుండా మీ మొబైల్తోనే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ని ఈ విధంగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఏదైనా ఆధార్ కార్డ్ లాంటివి పోగొట్టుకున్నట్లయితే లేదా ఎమర్జెన్సీ టైంలో ఆధార్ కార్డ్ కావాలనుకున్నప్పుడు ఈ ట్రిక్ మీకు 100% యూజ్ కావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.